మనకి కటింగ్ వచ్చినాయి కదా మామూలు బాబు కాదే తిరగరా మేడం గారు ఇటు తిరగండి కొద్దిగా మేడం తిరగాలి చూడరా ఒకసారి అమ్మా చూడాలన్నా భావ్య ఆంకాలజీ అండ్ ఆర్థరైటిస్ క్లినిక్ని ఓపెన్ చేసుకుంటున్నాం. దానికి మన సీతారామయ్య గారు, అదేవిధంగా మా రామకృష్ణ గారు పెద్దలంతా కూడా చాలామంది కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. చాలా సంతోషం. ఎందుకంటే ఈ ఆర్థరైటిస్ని కిమ్స్లో ఒక అతనే డాక్టర్ వాడితే సపరేట్ క్లినిక్ అనేది అందులో లేదు. అలాంటిది మన భవ్య గారు అక్కడ హైదరాబాద్లో యశోదాలో వర్క్ చేసి యశోదా నుంచి ఒంగోలులో ఈరోజు మన ప్రాంతంలో మన జనాల కోసం ఈరోజు ప్రత్యేకించి ఇక్కడ హాస్పిటల్ ఓపెన్ చేశారు. చాలా సంతోషం. వాళ్ళ హస్బెండ్ కూడా షుగర్ డాక్టర్, గ్యాస్ట్రాంటాలజీ, ఇద్దరు కూడా మంచి హాస్పిటల్లో మనం ఇప్పుడు చిన్న ప్రాబ్లం వస్తే, ఆర్థరైటిస్ ప్రాబ్లం వస్తే, కీళ్ళ నొప్పులు కానీ ఏదైనా వచ్చినప్పుడు మనం విజయవాడ పరిగెత్తడం, హైదరాబాద్ పరిగెత్తడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈరోజు మనం అందుబాటులో ఉంటాం. అందులో అందరికీ సుపరిచితులైన భావ్య గారు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఈరోజు పోవడం చాలా సంతోషం. తప్పకుండా కూడా ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని కాబట్టి వాళ్ళు ఏదైతే ఉద్దేశంతో పెట్టారో తప్పకుండా సక్సెస్ అవ్వాలి. అందరిలో ఎన్నో హాస్పిటల్స్ ఉన్నా కూడా ఈరోజు ఆర్థరైటిస్ ఇబ్బందులు ఈరోజు ఎక్కువ మంది జిల్లాలో. కాబట్టి మంచి పేరు కూడా తెచ్చుకోవాలని చెప్పి డాక్టర్ గారికి తెలియజేస్తున్నాను. తప్పకుండా మంచి సర్వీస్ చేయండి, మంచి పేరు వస్తుందని చెప్పి భవిష్యత్తులో కూడా ప్రభుత్వం తరఫున ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మేము చూడడానికి కానీ మా పేరు తెలియపరిచినాము అప్పుడు ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కూడా తెలియజేస్తున్నాము. కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆర్థరైటిస్ క్లినిక్ స్టార్ట్ చేస్తున్నారు డాక్టర్ భవ్య గారు. వీళ్ళు చదువుకొని ఇక్కడ హైదరాబాద్ యశోదాలో వర్క్ చేసి సొంత ఊరైనటువంటి ఒంగోలులో ఈరోజు ఆ క్లినిక్ స్టార్ట్ చేయడం, అది మన ఒంగోలు ఎమ్మెల్యే గారు అయినటువంటి దామచర్ల జనార్దన్ రావు గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతోంది. అట్లానే మన ప్రకాశం జిల్లాలో ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువ. అంటే ఈ రూమటాలజీ సంబంధించిన పేషెంట్స్ చాలామంది ఎక్కువగా హైదరాబాద్, విజయవాడ ఇటువంటి పరిసర ప్రాంతాలకు వెళ్ళడం జరుగుతూ ఉంది. సో అవన్నీ వాళ్ళకి ఆ ఖర్చు కూడా తగ్గుతుంది. ఇక్కడే సొంతంగా మేడం గారు సొంత ఊరు, ఇక్కడ ప్రజలకి సేవ చేయాలన్న ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం, అలాగే మేడం గారు ఈ క్లినిక్ బాగా జరగాలని కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ భవ్య అండి, రుమటాలజిస్ట్. ముఖ్యంగా మేము పిలిచిన వెంటనే సార్ పర్మిషన్ ఇచ్చి అకేషన్ గ్రేస్ చేసినందుకు ఎమ్మెల్యే సార్కి, సీతారామయ్య సార్కి, ఇంకా పెద్దలందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. నేను సార్ చెప్పినట్టుగా, సీతారామయ్య సార్ చెప్పినట్టుగా ఢిల్లీలో చేశానండి. తర్వాత హైదరాబాద్లో 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాను యశోదా హాస్పిటల్లో. నేను గమనించిన విషయం ఏంటంటే అక్కడ మన ప్రకాశం జిల్లా నుంచి కానీ, ఒంగోలు నుంచి కానీ చాలామంది అక్కడి వరకు ఓపీకి వచ్చేవారు.
అక్కడ ప్రాబ్లం ఏంటంటే అండి, ఎవరికి ఇది అర్థం కాక చివరి వరకు ఇక్కడ తెలియకుండా ట్రీట్మెంట్ తీసుకొని అది కాంప్లికేట్ అయిన తర్వాత అక్కడికి వచ్చేవారనమాట. సో కాంప్లికేట్ అయిన తర్వాత ఏంటంటే మనం చేసేది కూడా మన పేషెంట్కి ఉపయోగంగా ఉండేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో అందువల్ల అదే ఇక్కడ అందుబాటులో ఉంటే పేషెంట్ ఎర్లీ స్టేజ్లోనే ఇక్కడికి వస్తే ట్రీట్మెంట్ అనేది సక్సెస్ఫుల్గా ఇచ్చి అంత చివరి స్టేజ్ వరకు వెళ్లకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు అనేది వన్ ఆఫ్ ద మెయిన్ ఉద్దేశం అండి. ఇంకొకటి ఏంటంటే మనం కీళ్ళవాతం అనగానే ఓన్లీ జాయింట్ నొప్పులు అంతవరకే ఆలోచిస్తాం, కానీ ఇది యాక్చువల్గా మన లోపల ఉన్న అవయవాల మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే మన హార్ట్ కానీ లైక్ లంగ్స్ కానీ కిడ్నీస్లో కానీ, కొంతమందికి ప్రెగ్నెన్సీస్లో అబార్షన్స్ అవ్వడం కానీ, పిల్లలు పుట్టడంలో కాంప్లికేషన్స్ రావడం కానీ, ఇవన్నీ కూడా తెలియకుండా ఈ ఆర్థరైటిస్ ఆటో ఇమ్యూన్ వ్యాధి లక్షణాలు అవుతుంటాయి. కాకపోతే ఇవి నిర్ధారణ అవ్వడం అనేది లేట్ అవుతుంది. సో అలా కాకుండా ఎర్లీ దశలో నిర్ధారణ చేసుకుంటే, ఒకసారి రుమటాలజిస్ట్ కన్సల్టేషన్ అట్లా తీసుకుంటే వాళ్ళకి లేట్ స్టేజ్కి వెళ్లకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు మనం. అది మెయిన్ ఉపయోగం అండి. ప్లస్ అంత దూరం వెళ్లకుండా నేను రోజు అవైలబుల్గా ఉంటాను కాబట్టి వాళ్ళు సర్వీసెస్ ఉపయోగించుకోవచ్చు. మళ్ళీ ఇంకొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను అందరికీ, మీడియా వారికి, సార్కి, సీతారామయ్య సార్కి అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఫర్ గ్రేసింగ్ దిస్ అకేషన్.